మెరుపు కలలు మెరుపు కలలు. నువ్వు పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు. ఈ క్షణం నుండి నిన్ను మిస్ ఇండియాని చేసే వరకు పూర్తి బాధ్యత నాది. ఇక నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఇవ్వక్క, మాటివ్వు, ఇవ్వు. మాటివ్వు బేబీ. మాటివ్వు బేబీ. నిజంగా నిన్ను మిస్ ఇండియా అని చేస్తే తర్వాత పెళ్లి చేసుకుంటానని మాటివ్వు. మామ్, కానీ మామ్, మిస్ ఇండియా చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆ విషయం నీకు తెలుసు కదా. ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని అవసరం పడతాయి, ఎంత మందిని కలవాలి, ఎంత కష్టపడాలి. నేనెంత కష్టపడాలో అంతకు మించి నా వెనుకున్న వాళ్ళు కూడా కష్టపడాలి. ఆ విషయాలన్నీ ఫారెన్లో MBA చేసి వచ్చిన సంయుక్తకి తెలియకుండా ఉంటాయా? మామ్, ఇదంతా మాటలతో అయ్యే పని కాదు, ఖర్చుతో కూడుకున్నది. అక్క, నేను నీకు మాటిస్తున్నాను. ఎంత ఖర్చైనా నువ్వు మిస్ ఇండియా కావడానికి ఏం అవసరమైనా పూర్తి బాధ్యత నాదే. అమ్మా సంయు, నువ్వేం మాటిస్తున్నావో తెలుసా? నాకంతా తెలుసు అత్తయ్య. నేను పూర్తి స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను. బేబీ, నువ్వు నాతో ఉండటం ముఖ్యం, మిస్ ఇండియా అవ్వడం ముఖ్యం. వెళ్ళి మాటివ్వు. సరే, నువ్వు నన్ను మిస్ ఇండియా అని చేస్తే తర్వాత నువ్వు చెప్పినట్టు డాడ్ కోరిక ప్రకారం పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నాను. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. బాధ్యత తీసుకున్నట్టు కాదు, సౌందర్య మిస్ ఇండియా విషయంలో
ఏ మాత్రం తేడా వచ్చినా అందరి తాట తీస్తాను. బేబీ పద బేబీ. జాగ్రత్త సమయం. నాకేం పర్లేదు అత్తయ్య, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నా మీద కోపం వచ్చిందా అత్తయ్య? కోపం కాదమ్మా, నువ్వు మొయ్యలేని బరువులెత్తుకుంటున్నావన్న బాధ. మోయలేని బరువులు కాదత్తయ్య, తప్పించుకోలేని బాధ్యత. ఎందుకు చెప్పు? ఇన్ని అవమానాలు, ఇంత స్ట్రగుల్ పడుతూ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ వదిలేయొచ్చు కదా. వదిలేలేను. అమ్మా అక్క కదా, వాళ్ళకి నేను, నాకు వాళ్ళు. మొండి గట్టానివి, చెప్తే మాత్రం వింటావా? సరే, ఇప్పటికైనా ఏమైనా తిని టాబ్లెట్ వేసుకుంటావా చెప్పు. అమ్మా తీసుకువెళ్ళు. మీ అక్కని మిస్ ఇండియాని చేస్తావా? ఎలా చేస్తావో నేను చూస్తా. చాలా చేదుగా ఉంది. టైంకి మెడిసిన్స్ వేసుకోవాలి. అత్తయ్య వేసుకోమ్మా. వేసుకో. చాలా. వీళ్ళనిలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా చక్కటి జోడి. అన్నీ సర్దుకొని వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే నాకున్న అతిపెద్ద బాధ్యత తీరిపోతుంది. చక్కగా ఈ ఇంటిని నా కోడలికి అప్పగించి నేను దేవుడి సేవలో గడపచ్చు. హాయ్ సమయు. హాయ్ రూపా, రా. వాసుగారు బాగున్నారా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను. రూపా మా అత్తయ్య. అత్తయ్య తిన్ రూపా. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇంకేంటి విశేష? హాయ్ రూపా, ఎలా ఉన్నావు? పెళ్ళెప్పుడు? మమ్మల్ని పిలుస్తావా లేదా? తొందరలోనే ఉంటుంది. మీరు లేకుండా మా పెళ్లి జరుగుతుందా చెప్పండి. ఎంతైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివి రూపా. ప్రేమించిన అబ్బాయిని భర్తగా పొందుతున్నావు. ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది. మన ప్రేమలో నిజాయితీ ఉంటే దాన్ని గెలిపించడానికి మీలాంటి వాళ్ళు తోడుగా ఉంటారుగా. నా విషయంలో మీరందరూ ఉన్నారు కాబట్టే నాకు ఈ అదృష్టం దక్కింది. ప్రేమ ఎంత నిజాయితీ అయినా నీ జీవితంలో జరిగినట్టు అందరి జీవితంలో జరగదు కదా రూపా. సరే, నాకు చిన్న పనుంది, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, ఆ చేతికి కట్టేంటి? అసలు ఏం జరిగిందంటే, అది జరిగింది. నిజంగా
మీ బావ చాలా గ్రేట్ సమయం. నిన్ను ప్రాణం పెట్టి చూసుకుంటున్నాడు. కాఫీ తీసుకోమ్మా. అమ్మా కూర్చోండి, కూర్చొని మాట్లాడుకోండి. సంయుక్త, అలా సరదాగా వెళ్ళి మాట్లాడుకుందాం పద. సరే పద. నేను నీకు చెప్పేది నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విను. నీ మనసులో మీ బావ మీద ప్రేమ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మీ బావ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయంలో అతను బయటపడడం లేదు అంతే. నిన్ను ఇంతలా ప్రేమిస్తున్న మీ బావని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. కావాలంటే నువ్వే వెళ్ళి ఈ టాపిక్ తీసుకొచ్చి తన మనసులో నీ గురించి ఏమనుకుంటున్నాడో కనుక్కో. హాయ్. హాయ్ సిస్టర్. హలో. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానంటీ, మీరు బాగున్నారా? బాగున్నావు. ఏంటి బామ్మా? ఏం చేస్తున్నావు? ఏం లేదు బామ్మా. నీ మనవడు మనవరాల్ని చూస్తుంటే చూడముచ్చటగా ఒకరి కోసం ఒకరు అన్నట్టున్నారు. చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది. మరి నీకోసం ఎవరున్నారు? అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పక్కకు వస్తే ఎలా? సమాధానం ఏముంది బామ్మా? నా కోసం ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. వాళ్ళంటే బావ మరదళ్ళు. వాళ్ళకి ఒకరి మీద ఒకరికి హక్కుంటుంది. నాకేం హక్కుంటుంది? బంధం ముడిపడి అది నిలబడాలంటే కావాల్సింది హక్కు కాదే, ప్రేమ. ఆ ప్రేమ ఉన్నప్పుడే ఏ హక్కు లేకపోయినా అది కలకాలం నిలబడుతుంది. అవును బామ్మ, నిజమే. వాళ్ళ మధ్య హక్కుతో పాటు ప్రేమ కూడా ఉందనుకుంటున్నాను. అందుకే ఒకరి కోసం ఒకరు తాపత్రయపడుతుంటారు. ఆ ప్రేమే వాళ్ళని ఒక్కటి చేస్తుందనుకుంటాను. వాళ్ళ ప్రేమ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావే, మరి నీ ప్రేమనేం చేస్తావే? ఏమంటున్నారు బామ్మ? నా ప్రేమేంటి? అలాంటిదేం లేదు. మరి ఎందులో?
మరి నీ గురించి నువ్వు రాసుకున్నవన్నీ అబద్ధాలా? బామ్మా, ఈ డైరీ మీరెందుకు తీసుకున్నారు? ఎందుకు చదివారు? ఇప్పుడు సమస్య అది కాదు. ఇందులో నువ్వు వాసుని ప్రేమిస్తున్నానని రాసుకున్న మాటలు. నీ మనసులో ఉన్న నా మనవడి సంగతేంటో తేల్చి చెప్పు. ఏముంది బామ్మ, కంటికి నచ్చినవన్నీ చేతికి, మనసుకి నచ్చినవాడు సొంతం కావాలంటే ఎలా బామ్మ? కొన్నిసార్లు మన మనసులో ఎంత ప్రేమున్నా దాన్ని దక్కించుకునే అదృష్టం కొంతమందికే ఉంటుంది. ఈ జన్మకి నాకు ఆ అదృష్టం లేదు బామ్మ. ఎందుకు లేదే? ఖచ్చితంగా ఉంది. నీకన్నా గొప్పగా ప్రేమించే అమ్మాయి నా మనవడికి ఎక్కడ దొరుకుతుంది? నీ ప్రేమను నేను గెలిపిస్తాను. చూడు. బామ్మా, బామ్మా, పిచ్చి బామ్మా, నువ్విలా నా ట్రాప్లో పడాలని ఈ డైరీ నీకు కనిపించేలా చేసి దాన్ని చదివేలా చేశాను. నా పగని నిజమైన ప్రేమ అనుకునేలా నటించాను. ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటాను. బాయ్ అంటే వెళ్ళొస్తాను. బాయ్. ఓకే ఓకే, బాయ్. వెళ్ళొస్తాను. ఆగండి. మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి. అందరితో మాట్లాడాలి అంటుందంటే మళ్ళీ ఏవైనా గొడవ చేయబోతోందా? ఏంటి నాని, ఏదో మాట్లాడాలని ఏం మాట్లాడకుండా మొహాలు చూస్తున్నావేంటి? ఏమైంది? మాట్లాడతాన్రా. మాట్లాడే సమయం వచ్చింది కాబట్టి మాట్లాడతాను. ఏంటి విమలమ్మ, నీ కొడుకు నీకింకా చిన్నపిల్లాళ్ళ కనిపిస్తున్నాడేమో. వాడికి పెళ్ళిడి వయసు వచ్చింది. అయ్యో బాబోయ్, ఆ విషయం గురించి ఆలోచించేదేమైనా ఉందా లేదా? అదేంటత్తయ్యా అలా అంటారు? ఇప్పుడు తొందర ఏమొచ్చిందని? తొందర మనకుండదు, కానీ ఏ వయసు ముచ్చట ఆ వయసుకు చెయ్యాలిగా. నేనే ఎప్పటినుంచో వాసుని అడగాలనుకుంటున్న విషయాన్ని అత్తయ్య ఇట్టే అడిగేసింది. అందుకే పెరట్లో చెట్టు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలనేది. నాని ఏంటి ఉరుము లేని పిడుగులా సడన్ గా నా పెళ్లి మీద పడింది? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? నా మనవడికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అని అడుగుతున్నాను. అరే నాని, ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకే? నువ్వు నోరు మీరా. నీకు ఏదెప్పుడు చెయ్యాలో నాకు బాగా తెలుసు. ముందు మీ అమ్మతో మాట్లాడిన తర్వాత నేను నీతో మాట్లాడతాను. విమలా, ఎలా రా. చెప్పు. అది విషయం చెప్పవే. అత్తయ్య గారు, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యాలి. ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. అదిరా, మీ అమ్మ కూడా నీకు పెళ్లి చేయడానికి ఒప్పుకుంది. మరి నీ సంగతి ఏంటి చెప్పు. మీ పెద్దవాళ్ళు డిసైడ్ అయ్యాక ఇక నాదేముంది? మీరనుకున్నట్టే కానివ్వండి.
అయితే తొందరలోనే మంచి ముహూర్తం పెట్టించి అంగరంగ వైభవంగా నా మనవడి పెళ్లి జరిపిస్తాను. ముహూర్తాలు పెట్టిస్తారా? అంటే అమ్మాయిని చూసారా? ఇంకా అమ్మాయిని చూడటమేంటే పిచ్చికోళ్ళ. ఎన్ని రోజులు నీ కళ్ళ ముందే నీ నట్టింట్లో తిరుగుతుంటే మళ్ళీ ఆ అమ్మాయి ఎవరని ప్రత్యేకంగా అడుగుతున్నావా? భగవంతుడా, నా నోట్లో ఉన్న మాట అత్తయ్య నోట్ నుంచి బయటకొచ్చింది. నా తమ్ముడు నాకిచ్చిన మాట నెరవేరే సమయం వచ్చినట్టుంది. అత్తయ్యకి భాను నచ్చకపోయినా సమయం నచ్చింది. అది చాలు. మన ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఆ నడవడిక, ఆ మంచితనం, ఎదుటి వాళ్లకు సహాయపడాలనే గుణం, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్న అమ్మాయే. పైగా ఇద్దరికి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ధర్మతేజ సార్ ఫోన్ చేశారు. ఇక్కడ ఎన్ని సౌకర్యాలున్నాయి, అక్కడెందుకుండడం, ఇక్కడికే వచ్చేయండి అంటున్నారు మామ్. ఆలోచిస్తుంటే అదే నిజమనిపిస్తుంది. ఇక్కడ ఏది సరిగ్గా లేదు మామ్. అక్కడ లేనిది లేదు. నన్నక్కడ మహారాణిలా చూసుకున్నారు మమ్మా. మనం అక్కడికి వెళ్తేనే బాగుంటుందేమో అనిపిస్తుంది మమ్మా. వెళ్దాం మమ్మా. నువ్వు కూడా అక్కడ కంఫర్ట్ గా ఉండొచ్చు మమ్మా. కమ్మమ్మా, లెట్స్ గో.